హోర్డింగ్ల విషయంలో అంతా అయ్యాక స్పందించడం బల్దియాకి అలవాటైంది. సంఘటన జరిగినప్పుడు సమీక్షించడం, ఆ తర్వాత మర్చిపోవడం అధికారులకు కామన్ అయింది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే నగర ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఎక్కడో ఓ చోట హోర్డింగ్ కూలటంతో జనాల ప్రాణాలు పోతున్నాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈదురుగాలుల వర్షం వచ్చిందంటే హడలిపోతున్నారు హైదరాబాదీలు. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. భారీ ఈదురుగాలులకు జీహెచ్ఎంసీ పరిధిలో వందల సంఖ్యలో చెట్లు, హోర్డింగ్స్ కూలుతున్నాయి. వాహనాలపై కూడా పడటంతో నుజ్జునుజ్జుగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు వస్తున్నాయి. హోర్డింగులు కూలి కొన్ని చోట్ల ప్రాణాలు పోతున్నాయి. హోర్డింగ్స్ నుంచి ఫ్లెక్సీలు చిరిగిపోయి రోడ్లపైన, విద్యుత్ వైర్లపైన పడుతున్నాయి. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిన్న ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి చనిపోయాడు. మరో 3 గాయాలయ్యాయి. ఖరీదైన 4 కార్లు ధ్వంసమయ్యాయి. నగరంలో మరో 5 చోట్ల హోర్డింగులు పడిపోయాయి. రాబోయే రోజుల్లో భారీ గాలులతో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. గ్రేటర్ పరిధిలో 2644 హోర్డింగులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య అక్రమంగా ఉన్న 333 హోర్డింగ్లను తొలగించింది బల్దియా. సిటీలో అనుమతులు పొందిన హోర్డింగులు ఏటా మార్చి 31 వరకు రెన్యువల్ చేసుకోవడంతో పాటు స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఉన్నట్లు సర్టిఫికెట్లు జీహెచ్ఎంసీకి సమర్పించాలి. అయితే సగానికి పైగా హోర్డింగ్స్ కు ఇలా పత్రాలు ఇవ్వలేదు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు. 1500 హోర్డింగ్స్ మాత్రమే రెన్యువల్ చేయించారు. వీటికి కూడా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ప్రతి హోర్డింగ్ కంపెనీ జీహెచ్ఎంసీ సిఫారసు చేసిన ఏజెన్సీ నుంచి తీసుకున్న నిర్మాణ పటుత్వ పరీక్షల సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాగే బాండ్ పేపర్, హోర్డింగ్ కు ఇన్సూరెన్స్ కూడా చేయించాలి. అప్పుడే ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వర్తిస్తుంది. కానీ కంపెనీలు ఈ సిస్టమ్ను ఎక్కడా అనుసరించడం లేదు. కిందటేడాది కూడా జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, మెహదీపట్నం లాంటి ప్రాంతాల్లో ఇలా హోర్డింగ్స్ కూలి జనం చనిపోగా వెహికల్స్ భారీగా దెబ్బతిన్నాయి. అందువల్ల ఈసారైనా వీటిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు సిటీ జనం. అయితే సిటీలోని హోర్డింగ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీపై ఖచ్చితంగా దృష్టి పెడతామంటున్నారు బల్దియా బాస్. ఈ సహాయ చర్యలకు సంబంధించి మనం గత 2 సంవత్సరాలుగా మనకు జీహెచ్ఎంసీలో విపత్తు నిర్వహణ బృందం ఒకటి ఉంటుంది. మీరు చూసినట్లయితే నల్ల పెయింట్ వేసినటువంటి వెహికల్స్ అక్కడక్కడ నిలబెట్టుంటాం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ కాగలుగుతున్నాం. 2 సంవత్సరాల క్రితం ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ స్పందించే విధానానికి ఇప్పుడు స్పందించే విధానానికి చాలా చక్కగా ఉంది. ఏర్పాట్లు చేస్తున్నాము. బట్ ప్రకృతి అనేది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి వచ్చినప్పుడు దానికి మనం స్పందించాలి సరిగాను. ఉదాహరణకు 2 సంవత్సరాల క్రితం మనం పెద్ద డ్రైవ్ తీసుకొని ఇల్లీగల్ హోర్డింగ్స్ అనేది తీసేయడం వల్ల ఇప్పుడు హోర్డింగ్ల పైన పెద్ద ప్రమాదాలు రావట్లేదు. మనకు నిన్న జరిగిన దాంట్లో ఒక 5 హోర్డింగ్లు పడ్డాయి, వెంటనే తొలగించాం వాటిని. అలాగే చెట్లు కూడా దాదాపు ఒక 250 ప్లేసుల్లో పడినట్టు పొద్దునే నాకు మా డిప్యూటీ కమిషనర్స్ తెలియజేశారు. అవన్నీ కూడా తొలగిస్తున్నాము. నిన్న నైట్ కూడా మా ఆఫీసర్స్, ఇంజనీరింగ్ బృందాలు అన్ని కూడా చక్కగా పనిచేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో హోర్డింగ్లు, ఆర్చులు, యూనిపోల్స్ పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాయి యాడ్ ఏజెన్సీలు. వీటి సామర్థ్యం పైన బల్దియా ఫోకస్ పెట్టాలంటున్నారు జనం.